స్వరూపి యేసు ప్రేమ గలవాడు, యేసు ప్రేమ గలవాడు అని చెప్పి నేను ప్రేమ లేనివాడుగా ఉంటే నాదొక వేషధారణ, నాదొక నాటకం. దేవుడు దయాగుణం కలిగిన వాడు, దేవుడు క్షమాగుణం కలిగిన వాడు అని చెబుతూ నేను దయా క్షమాగుణం లేకుండా ఉంటే నాదొక నాటకం, నాదొక వేషధారణ. అంతే కదండి. నా విషయంలో ఎవరైనా తప్పు చేస్తే క్షమించాలి, అది నాకు దేవుడు నేర్పినది. కానీ ఒక కాపరిగా, సంఘనాయకుడిగా కొంతమంది ఇప్పుడు తేడా పడ్డోళ్ళు వెంటనే ఈ పాయింట్కి వస్తారు. ఈ మాటలు బాగానే చెబుతున్నాడు, మరి మమ్మల్ని ఎందుకు క్షమించాలా, మమ్మల్ని క్షమించాలిగా అంటారు. నా ఎడల తప్పిదం చేస్తే నిశ్చయంగా క్షమిస్తాను, కానీ దేవుని నామానికి దూషణ అవమానం తెప్పించే పని చేస్తే ఒక నాయకుడిగా క్రమశిక్షణ కోసం నిన్ను పక్కగా పెట్టక తప్పదు. ఎందుకంటే నువ్వు దేవుని భయం లేకుండా బరి తెగించి రోడ్డున పడ్డావు. నువ్వు దేవుని భయం లేకుండా బరి తెగించి అయ్యో నేను ఇలా ప్రవర్తిస్తే నా దేవుని నామానికి దూషణ కలుగుతుందన్న భయం లేకుండా బరి తెగించి రోడ్. కానీ దేవుని సంఘం ఎదుట, దేవుని ఎదుట అవమానకరమైన స్టెప్ తీసుకున్న వ్యక్తుల విషయంలో నేను రాజీ పడ్డాను అనుకో, అప్పుడు కూడా దంతాడు నన్ను. సంఘానికి ఒక తప్పుడు మాదిరి ఇచ్చావు, ఇందుకేనా నేను నిలబెట్టాను కాపరిగా. క్రమశిక్షణ చర్య ఏదిరా, పనిష్మెంట్ ఏది? తప్పు చేసిన వాడికి బుద్ధి రావాలి కదా, పశ్చాత్తాపం కలగాలి కదా, మారు మనసు రావాలి కదా. అక్రమంగా జీవించిన వాడిని తీసుకొచ్చి మళ్ళీ నువ్వు లైన్లో నిలబెడితే, అక్రమకారురాలను తీసుకొచ్చి నువ్వు లైన్లో నిలబెడితే దాన్ని చూసి మళ్ళీ ఇతరులు కూడా పాడవుతారు కదా. కాబట్టి క్రమశిక్షణా చర్యలో భాగంగా పక్కకు పెట్టాల్సిందే. అననీయ సప్పిరాల మీద దెబ్బ పడింది. మరి పేతురు కూడా అబద్ధాలు ఆడాడుగా 3 సార్లు. పేతురు బతికిపోవటం ఏంటి, అదే అబద్ధం ఆడిన అననీయ సప్పిరాలు చావటం ఏంటి? సమాధానం అక్కడే ఉంది. పేతురు మనుషులతో ఆడాడు, అననీయ సప్పిరాలు పరిశుద్ధాత్మతో ఆడారు. అందుకే చెప్తున్నాను, బయలు తెగించి రోడ్డుకి బహిరంగంగా సాక్ష్యాన్ని డ్యామేజ్ చేసేటటువంటి తెగింపు ఉన్నవాళ్ళు జాగ్రత్త పడాలి. ఎవరైనా అంతే. ఇందులో పరిచారకులు కేటాయింపు లేదు, సేవకులు కేటాయింపు లేదు, ఆఖరికి నేనైనా సరే ఎవడి ఇందులో మినహాయింపు లేదు. ఎందుకంటే బ్రతుకు మూలంగానైనా సరే, చావు మూలంగానైనా సరే మన బ్రతుకు ద్వారా దేవుని మహిమనే వెతకాలి, కానీ దేవుని నామం దూషణ పాలయ్యేటువంటి బరి తెగింపు చర్యలకి ఎప్పుడూ పాల్పడకూడదు. అలాంటి దౌర్భాగ్య పరిస్థితి మన వల్ల వచ్చే అవసరం ఉంటే, అవకాశం ఉంటే, దానికంటే ముందు నా ప్రాణమే తీసుకో ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలి. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. కొంచెం నొప్పిగా ఉందా ఈ మాటలు? కొంతమంది నొప్పిస్తున్నట్టునేమో. నొప్పిస్తే నొచ్చుకోండి. మిమ్మల్ని గుచ్చినట్టుంటే గాయపడండి. కానీ ఈ గాయాలన్నీ నీకు మంచి గేయాలనిచ్చే గాయాలు ఇవన్నీ. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. చివరి శ్వాస విడిచేంత వరకు నాదు సాక్ష్యము కాపాడుము. సాక్ష్యము చెదరి పోవుట కంటే, సాక్ష్యము చెదరి పోవుట కంటే ముందే మరణము కలిగించుము. ముందే మరణము కలిగించుము. నా ప్రాణం నీవయ్యా, నీ కొరకే నేనయ్యా, నా సర్వం నీవయ్యా, నా ప్రియుడా యేసయ్యా. నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. నా ప్రాణాత్మ శరీరము యేసునికే అంకితం. అంకితం నీకంకితం, నేటి నుండి నా జీవితం. అంకితం నీకంకితం, నేటి నుండి నా జీవితం. ప్రైజ్ ద లార్డ్. అయ్యలారా, ఎంతమందికి అర్థమవుతుంది అయ్యలారా? ఒకవేళ సాక్ష్యం చెదిరి మన వల్ల దేవుని నామం దూషణ పాలయ్యే అవకాశం ఉంటే మనం ఏం కావాలని కోరాలి? అలాంటి దరిద్ర బ్రతుకు నాకు వద్దయ్యా,
నాకు ప్రాణం పెట్టి విమోచించి రక్షించావు. నేను ఉన్నా ఊడినా దానివల్ల నీకు మహిమే రావాలి, కానీ అవమానం మాత్రం. క్రమశిక్షణ చర్యలో భాగంగా కొంతకాలం పక్కన పెడతాను. వాళ్ళు దిద్దుబాటు చేసుకొని దేవుడు కనికరించి ఎగ్జామ్షన్ ఇవ్వు, నేను ఆమోదిస్తున్నాను, తీసుకో అన్నప్పుడు తప్పకుండా నేను తీసుకుంటాను. ఆ దీనత్వం, ఆ వినయం, ఆ పశ్చాత్తాపం, ఆ మారు మనసు తగిన ఫలం కనిపించినప్పుడు తప్పకుండా నేను స్వీకరిస్తాను. కొంతమంది ఉన్నారు, ఎంత పెద్ద పొరపాటు చేశారో వాళ్ళకి తెలియకుండా చేసినటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారు. తప్పలా క్రమశిక్షణలో భాగంగా పక్కకు పెట్టాల్సి వచ్చింది, బాధపడతానే పెట్టాల్సి వచ్చింది. పశ్చాత్తాపం నా ముందుగా దేవుని ముందు పశ్చాత్తాపడి దేవుని మనసును గదిలించినప్పుడు దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడినప్పుడు అప్పుడు ఎవరినైనా సరే తిరిగి ఎక్కడ ఏ స్థానంలో ఉంచి వాళ్ళని మళ్ళీ దేవుని పనిలోకి వాడుకోవాలో అది చేస్తా. ప్రియులారా,